తిరుమల ఆనంద నిలయంలో పాండ్యుల రాజు చిహ్నం ఇది. స్వామి దర్శనం అయిపోయాక ఆలయ ప్రాకారంలో విమాన వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకుంటారు కదా. ఆ ప్రదేశానికి సమీపంలోనే భాష్యకారుల సన్నిధి అని ఉంది. ఆ భాష్యకారుల సన్నిధి పక్కనే ఉన్నటువంటి గోడ మీద కనుక మీరు చూసినట్టయితే ఈ పాండ్యుల రాజ చిహ్నమైనటువంటి 2 చేపలు చెక్కబడి ఉంటాయి. పాండ్యులు వారి సామంతులు తిరుమల ఆలయ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. మామూలు కృషి చేయలా. బహుశా ఆలయ అంతర ప్రకారం పాండ్యుల కాలంలోనే నిర్మించబడి ఉంటుంది అని విశ్వసిస్తూ ఉంటారు. ఈసారి స్వామిని మీరు దర్శించుకున్నప్పుడు తప్పక ఈ చిహ్నాన్ని కూడా చూడండి. ఇంచుమించు ఈ ప్రదేశంలోనే అన్నమయ్య గారి రచనలు కూడా దొరికినట్టు అనుమానం. అక్కడే అన్నమయ్య సంకీర్తన భాండాగారం కూడా ఉంది. దర్శనం అవ్వగానే హడావుడిగా బయట రాకుండా నిదానంగా ఇవన్నీ చూసుకొని రావడానికి ప్రయత్నం చేయండి.